ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. బృందావనం, సంధ్యా సమయం. ఆ రోజు జరిగిన గొడవలో రుక్మిణిని కృష్ణుడు అపార్థం చేసుకోలేదు. అపార్థం చేసుకున్నట్టు నటించాడు. ఈ విషయం తెలుసుకున్న మీరాబాయి కృష్ణుడి మీద చిన్నగా కోపం పెంచుకోసాగింది. ఆ తరువాత ఏం జరిగిందంటే, నేనెలా అతని ఆలోచన నుండి బయటికి రావాలి? నేనెలా మర్చిపోవాలి? అనవసరంగా తన గురించి పూర్తిగా తెలియకుండా ఇష్టపడ్డాను. ఇప్పుడు ఏం చేస్తే నా బాధ తగ్గుతుంది? సహస్రాతో చెప్దామా? సలహా ఇస్తుందేమో. నా బాధ కొంచెమైనా తగ్గుతుంది. వద్దులే, ఒక పని చేద్దాం. డైరీలో రాసుకొని మర్చిపోదాం. అతని పేరు వాసుదేవ్. అతను మా కాలనీలోకి వచ్చి 4 సంవత్సరాలు దాటిందనుకుంటా. వాసు మంచితనానికి అంతులేదు, వ్యక్తిత్వానికి మరకలేదు. తనని చూసినప్పుడల్లా తెలియకుండానే నా మనసు తనతోనే వెళ్ళిపోయేది. ఎంత ఆకర్షించినా భూమి మీద చందమామ రాకుండా ఎలా ఉంటుందో నేను అలాగే ఉండేదాన్ని. ఏంటి సార్ ఇది? మీ దగ్గర యాంటిక్ పీస్ కొంటారని తీసుకొని వచ్చా. విగ్ యాంటిక్ ఏంటి సార్? విగ్గా? విగ్గే అని అంత సింపుల్గా తీసేకు. ఇది మా తాత ముత్తాతల తల వెంట్రుకల నుంచి చేసిన విగ్. ఇది దానికన్నా యాంటిక్ పీస్ ఏముంటుందయ్యా? సార్, యాంటిక్ అంటే వస్తువులు, వెంట్రుకలు కాదు. అవన్నీ నాకు తెలియదయ్యా. పాతది అంటే యాంటిక్ అని నువ్వే చెప్తూ ఉంటావు. ఇది చాలా చాలా పాతది, అంటే చాలా యాంటిక్. ఇది నా దగ్గర తప్ప ఎక్కడ దొరకదు. నేను కూడా అదే చెప్తున్నా సార్. ఇది మీకు తప్ప ఎవరికి ఉపయోగపడదు. తీసుకోండి అయ్యా, ఏదో కలెక్షన్లో పడేయండి. సార్, మీకు దండం పెడతాను. మా ఓనర్ చూసి నన్ను చంపేస్తాడు. తీసుకెళ్ళండి సార్. నువ్వు చచ్చిపోయినా పర్లేదు, కానీ కొనుక్కోండి, బాగుంటుంది. ఇందాక దండం పెడతా అన్నాను కదా, ఇంకొక నిమిషం ఇక్కడే ఉంటే ఏం చేస్తాను కూడా తెలీదు. నువ్వు అంత రిక్వెస్ట్ చేస్తే నేను ఉంటానా? వెళ్ళిపోతా. ఏయ్ యాంటిక్. అమ్మా, నీతో మాట్లాడాలి. కూర్చో. ఏమైంది? నేనొక నిర్ణయం తీసుకున్నానమ్మా. పుట్టడం, పెరగడం, చదవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళని పెద్ద చేయడం, ముసలితనం, మరణం, మళ్ళీ పుట్టే పిల్లలకి ఇదే సైకిల్. ఇక వీటి మధ్యలో ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు. ఇందులో ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది, కానీ కలుషితమైతే జీవితం భారంగా ఉంటుంది. ఏంటి సడన్గా ఈ మార్పు, ఫిలాసఫీ? సడన్గా ఏం లేదమ్మా. మెల్లమెల్లగా లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. అంటే విరక్తి, వైరాగ్యమా? కావచ్చమ్మా, తెలీదు.
సరే, ఇంతకు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఐ విల్ బికమ్ ఎ నన్. నేను నన్గా మారాలనుకుంటున్నా. నిర్ణయం మంచిదే, కానీ ఆలోచించాలి. ఈ వయసులోనూ నన్గా మారడానికి వయసుతో సంబంధం ఏముందమ్మా? అవును, వయసుతో సంబంధం లేదు, కానీ అర్థం చేసుకోవాలి. వైరాగ్యం ఒకటే కారణం కాకూడదు. ప్రపంచంలో ప్రేమ అంటే తల్లిదండ్రులది, పిల్లలది, ప్రేమికులదే కాదు. ప్రేమకి అనేక రూపాలున్నాయి. ప్రజలకి, రోగులకి, సమాజానికి మనస్ఫూర్తిగా సేవ చేయడమే నిజమైన ప్రేమ. అలా సేవ చేసే లక్షణం ఉంటేనే నన్గా మారాలి. సరే, నిర్ణయం నీ ఇష్టం. ఎందుకంటే యు ఆర్ ఎ మేజర్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నువ్వు కోరుకున్నదే జరగబడునుగాక. ఆమేన్. రే మామా, నీ వీసా పేపర్ వచ్చిందిరా, ఇదిగో. ఇక మనం పార్టీ చేసుకోవాల్సిందే. ఏమైందిరా? వీసా వచ్చిన ఆనందం నీ మొహంలో లేదు. ఏంటో తెలీదురా, సౌదీ వెళ్దామని డిసైడ్ అయిన దగ్గర నుంచి మనసులా లేదు. అసలు ఏం జరిగిందిరా? మీరా ఒకే కాలనీలో ఉన్నప్పుడు తెలియలేదు, కానీ తన దగ్గర నుంచి దూరంగా వెళ్తుంటే మాత్రం ఎందుకో బాధగా ఉంది. ప్రేమిస్తున్నావా? తను లేకుండా నేను ఉండలేను అనే దాని పేరు ప్రేమ అయితే నేను తన్ని ప్రేమిస్తున్నాను రా. అయితే తనకు చెప్పేయచ్చు కదరా. చెప్పేయచ్చు, కానీ ఒకసారి తనకు చెప్పిన తర్వాత తనకు నా మీద అలాంటి ఫీలింగ్ లేదని చెప్తే నేను తట్టుకోలేనురా. ఓహో, అందుకేనా ఇన్ని రోజులు చెప్పకుండా దాచుకున్నావు? వెనకటికి నీలాంటోడే ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో రాయకుండా ఉండిపోయాడంట. నువ్వు ఆమెకు చెప్తేనే కదరా తెలిసేది. నా ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలీదు. ఈ సిటీకి వచ్చి ఇలా ఈ యాంటిక్ షాప్లో ఎందుకు పనిచేస్తున్నాను కూడా తెలీదు. ఇప్పటివరకు నా జీవితంలో జరిగిందంతా నేను అనుకొని చేసింది కాదు. అలాగే ప్రేమ కూడా నా జీవితంలో రాసి పెట్టుంటే అదే జరుగుతుందిరా. ఓ, చెప్పడం చేత కాక రాసుంటే గీసుంటే అని మాట్లాడుతున్నావా? రాసుంటే అన్నీ జరగవురా. ధైర్యంతో ముందడుగు వేస్తేనే మనం అనుకున్నది జరుగుతుంది. అయినా ఆగిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు కరెక్టుగా టైం చూపిస్తుంది. కానీ నువ్వేంటో ఇంకా వెనకబడిపోయి ఉన్నావు.
అమ్మా మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారమ్మా? సహస్ర, అంత అవసరం ఏమొచ్చింది అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? అది అది ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. వాసు నీకోసం కాలనీ అంతా ఎతుకుతున్నాడే. అర్జెంట్గా నీతో ఏదో మాట్లాడాలంట. అయినా నేను అతని మొహం కూడా చూడొద్దని డిసైడ్ అయ్యాను. ఎందుకే అలా? అసలు ఏం మాట్లాడుతున్నావే? నీకు చెప్పేంత టైం లేదే. నాకు చర్చ్కి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. చర్చ్కా? అసలు చేతిలో బ్యాగ్ ఏంటే? అవన్నీ నీకు తర్వాత చెప్తాను. నువ్వు ఒక నిమిషం ఆగు. ఆ వాసు ఈరోజే సౌదీ వెళ్ళిపోతున్నాడంట. ఈ ఈవినింగ్కే ఫ్లైట్ ఉందంట. నీ వస్తువేదో అతని దగ్గర ఉందంట. ఇదే చివరి ఛాన్స్ నువ్వు అతన్ని కలవడానికి. నా వస్తువు తన దగ్గరుందా? ఇదిగోండి డబ్బులు. మా టేప్ రికార్డర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీ తమ్ముడు 2 రోజుల క్రితం మా షాప్లో అమ్మేశాడంట. ఈ టేప్ రికార్డర్ మీకు ఇచ్చి మీతో మాట్లాడదామని మీకోసం మీ ఇల్లు, కాలనీ మొత్తం వెతికాను. టేప్ రికార్డర్ తిరిగిచ్చినందుకు చాలా థ్యాంక్స్. డబ్బులు ఎంతైందో చెప్తే తిరిగిచ్చేస్తాను. మీరా? అందులో ఉన్న మాటలు, పాటలు అన్నీ విన్నాను. అతని పేరు వాసుదేవ్. అతను మా కాలనీకి వచ్చి 4 సంవత్సరాలు దాటింది అనుకుంటా. అతని మంచితనానికి అంతులేదు, వ్యక్తిత్వానికి మరకలేదు. తనని చూసినప్పుడల్లా తెలియకుండానే నా మనసు తనతోనే వెళ్ళిపోయేది. ఎంత ఆకర్షించినా భూమి మీదకు చందమామ రాకుండా ఎలా ఉంటుందో నేను కూడా అలాగే ఉండేదాన్ని. అలా దూరం నుండి చూసి పెరిగిన ప్రేమకి ఒక చేదు అనుభవం ఎదురైంది. దూరపు కొండలు నునుపు అన్నట్టు దగ్గరికొచ్చి చూస్తే తెలిసింది అతని విషపు ఆలోచనలు. ప్రేమ ఒక హింస, ప్రేమ జీవితాల్ని నాశనం చేసే ఆయుధమని తను అంటుంటే నా గుండె గడియారం ఆగిపోయింది. తరువాత మెల్లగా అర్థమైంది, హంతకుండైనా ప్రేమించొచ్చు కానీ
అసలు ప్రేమ మీద గౌరవం లేని వాణ్ణి ప్రేమించలేం. అలా నా ప్రేమ కథ పుట్టక ముందే అంతమైంది. ఈ రోజుతో నా మీద ఇష్టం ఉందా లేదా అన్న అనుమానానికి ఈ టేప్ రికార్డరే సమాధానం ఇచ్చింది. దీన్ని కనిపెట్టాక ఆ సైంటిస్ట్ ఎంత సంతోషపడ్డాడో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను అంతకంటే ఎక్కువే సంతోషపడ్డా. వాసుగారు, మీ మీద నా ఫీలింగ్స్ అన్నీ అప్పుడు బ్రతికుండేవి, కానీ ఇప్పుడు అవన్నీ చచ్చిపోయాయి. నా మీద ఫీలింగ్స్ ఎందుకు పోయాయో కూడా నాకు అర్థమైంది. ప్రేమంటేనే అసహ్యం కలిగేలా చేసావు కదరా. ప్రేమంటేనే ఒక బూతులా ముద్ర వేసావు. ప్రేమే బాధలన్నిటికీ కారణం అనుకునేలా చేసావు కదరా. ఛీ! మీరా ఆ రోజు జరిగిన గొడవ గురించి ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. అయినా ఇదంతా కాదు, నువ్వు నన్ను ప్రేమించే విషయం నాకు తెలిసింది కదా, మరి నేను నిన్ను ప్రేమించే విషయం నీకు తెలియొద్దా? తెలుసుకునే అవసరం నాకిప్పుడు లేదు. కానీ చెప్పే అవసరం నాకుంది. నేను కాలనీకి వచ్చిన దగ్గర నుంచి నేను రోజూ చూస్తూ ఉండేవాడిని. ఒకరోజు మీ ఫ్రెండ్ సహస్ర మా షాప్లో గ్రామఫోన్ అమ్మబోతుంటే అస్సలు అమ్మొద్దని పెద్ద గొడవ చేశావు. అప్పుడు అర్థమైంది మీకు పాత వస్తువుల మీద ఉన్న ఇష్టం. ఆ ఇష్టాన్ని చూసి మీ మీద ఇష్టం పెరిగి అది పెద్దగై ప్రేమ అయింది. వాసు, నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతుంటే హిట్లర్ శాంతి సందేశం ఇచ్చినట్టుంది. ఇలాంటివన్నీ నీకు సూట్ అవ్వవు. అయినా నీ దృష్టిలో ప్రేమ అంటే జీవితాల్ని నాశనం చేసే ఆయుధం కదా. ఇంకెందుకు ఉత్తమొచ్చట్లన్నీ? మీరా ఆ రోజు నిజాన్ని అబద్ధం కప్పేసింది. మీరా నీకెలా చెప్పాలి? ఆపు. ఇంకా నీ మాటలు వినే ఓపిక లేదు నాకు. నాకు చర్చ్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. మీరా నండ్రస్ ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకోటి వదులుకోవాలి. కావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. మీరా ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? ఇది నా వీసా. మీరా సౌదీకి వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించాలనేది నా ఆశ. కానీ ఇప్పుడు ఇది నీకంటే ఎక్కువ అనిపించట్లేదు. ఇంతకు మించి నీకు నా ప్రేమ గురించి ఇంకెలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ నువ్వు మాత్రం నన్నుగా మారకు మీరా. నన్ను నువ్వు తిరిగి ప్రేమించకపోయినా పర్లేదు మీరా, కానీ నా మీద ద్వేషంతో నిన్ను నువ్వు శిక్షించుకోకు. ప్రేమనే యాంటిక్ నాకు దొరికింది. దానికి వెలగా నా జీవితాన్ని ఇచ్చేస్తా. ఆ ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుణ్ణి కలియుగంలో మీరాబాయిని విధి ఎలాగూ కలపలేకపోయిందని ఈ మీరా వాసుదేవుల స్వచ్ఛమైన ప్రేమని విదే కలిసేలా చేసింది. ఇంతటితో ఈ ప్రేమ పర్వం సంపూర్ణం.